నేను 7th నుండి 10th క్లాస్ వరకు కావిల్లోని మిషనరీ స్కూల్లో చదువుకున్నాను. అక్కడ సెయింట్ ఆన్స్ స్కూల్లో చదివే రోజుల్లో ప్రతి సంవత్సరం చర్చికి వెళ్ళి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేవాడిని అని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గుర్తు చేసుకున్నారు. ఒంగోలులోని వార్డు సచివాలయ ఉద్యోగులు స్థానిక అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన సిమి క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే దామచర్ల పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని దామచర్ల పేర్కొన్నారు. యేసుక్రీస్తు అంటే ఒక శాంతి అని, మీరంతా శాంతంగా ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొని రావాలని కోరారు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తానని దామచర్ల వారికి హామీ ఇచ్చారు. సిమి క్రిస్మస్ వేడుకల్లో ఒంగోలు నగరపాలక కమిషనర్ వెంకటేశ్వరరావు, ఎన్జిఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శరత్ బాబు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిట్టిబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్రాల రాజు విమల్ తదితరులు పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మంచి మెసేజ్ ఇచ్చి మమ్మల్ని ఉత్తేజపరిచినందుకు ఈ పండుగ సందర్భంగా మీ అందరూ కూడా సంతోషంగా గడుపుకోవాలి మీ కుటుంబ సభ్యులతో. అదేవిధంగా మీరు చేసే వృత్తుల్లో కూడా ముందుకెళ్ళాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఇందాక మా కమిషనర్ గారు అయితే స్పష్టంగా చెప్పారు, యేసుక్రీస్తు అంటేనే ఒక శాంతి. ఎప్పుడు కూడా శాంతిగా ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి, శాంతియుతంగా మనం అందరం కూడా చేసుకోవాలి అనేది ఆయన సూత్రం. అది కాబట్టి ఆయన ఏదైతే ఒక మంచి ఆలోచనతోటి మనకి ఈ బైబిల్స్ కానీ ఇవన్నీ కూడా పురాణాలు జరిగినవి అన్నీ కూడా మనకు ఉన్నాయో ఆ పద్ధతిలో కూడా మనం అందరం కూడా పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను కూడా ఒక మిషనరీ స్కూల్లో చదివాను. సెంట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కావలో చదువుకున్నాను. కాబట్టి అప్పుడు ఫాదర్ కానీ అన్నీ కూడా మేమే ఫుడ్ తీసుకెళ్ళటం, ఇవ్వటం, అదేవిధంగా చర్చికి వెళ్ళటం, ప్రేయర్స్కి వీటికన్నీ కూడా క్రిస్మస్ వచ్చినప్పుడు డెకరేషన్స్ చేసుకునేది అన్నీ కూడా చిన్నప్పుడు కూడా మేము కూడా పాల్పంచుకున్నాం. దాన్ని ఎప్పుడు కూడా పండగ అనేది మానవ సేవయే మాధవ సేవ. ఎన్ని పూజలు చేసినా సాటి మనిషికి సహాయపడినటువంటి వాడికి మరి అంత గొప్ప పూజలు చేసినా దాని ఫలితం భగవంతుడు ఇవ్వడు. తోటి మనిషికి మనం ఎప్పుడైతే సహాయం చేసే గుణం ఉంటుందో అప్పుడే ఆ మతానికి సార్థకత ఉంటుంది. ఇక చివరిగా క్రైస్తవ మతం గురించి ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ప్రపంచంలో ఎన్నెన్నో మతాలు ఉన్నప్పటికీ అత్యధిక సంఖ్యాకులు ప్రపంచంలో ఆచరిస్తున్న మతం క్రైస్తవ మతం. ఈరోజు అన్ని ఖండాలలో ఈ మతానికి సంబంధించినటువంటి ఆరాధకులు ఉన్నారు. అత్యధిక సంఖ్యాకులు ఆచరిస్తున్న మతం అనేది మొదటి ప్రాధాన్యత. రెండవ ప్రాధాన్యత మనం చూస్తే ప్రపంచంలో విశ్వశాంతిని, ప్రేమను, తర్వాత పశ్చాత్తాపాన్ని ప్రపంచానికి అందిస్తూ మరి సాటి మనిషిలో ఇలాంటి దయాగుణాలను, ప్రేమను అందించినటువంటి గొప్ప మతం. మరి క్రీస్తు తన త్యాగాల ద్వారా తన రక్తాన్ని చిందించి ఈ ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు. మరి క్రైస్తవ మతానికి కూడా మనం చూస్తే మూలాలు మనం చూస్తే జుడాయిజం, ఇస్లాం, క్రైస్తవం, ఈ 3 మతాలకు పుణ్యక్షేత్రం మరి అందరికీ తెలుసు. పోటీ పడి ఆ పోటీ తత్వంలో మీరు మాత్రమే ఈరోజు ఆ సేవ చేసే కార్యక్రమంలో ఉన్నారంటే ఆ జీసస్ బ్లెస్సింగ్స్ మీ అందరూ కొన్ని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మనందరం కలిసి పనిచేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు గారికి ఒక చిన్న విన్నపము. చాలా కార్యాలయాలలో చాలామంది సెమీ క్రిస్మస్ వేడుక జరుపుకున్నారు. కానీ అది మీ దృష్టికి వచ్చిందో రాదో తెలియదు, కానీ అన్యదాగా భావించొద్దు. రిమ్స్లో వచ్చేటప్పటికి కావాలని అక్కడ చాలామంది మెజారిటీ అక్కడ క్రిస్మస్ జరుపుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి సెమీ క్రిస్మస్ జరుపుకోకుండా కొంతమంది కావాలని అడ్డుపడుతున్నారు. కాబట్టి మీరు చొరవ తీసుకొని దాదాపు చాలా సంవత్సరాల నుంచి అక్కడ ఆనవాయితీగా MHR ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన MHR ఫంక్షన్ హాల్. మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. MHR ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్
9440155768 81428 32186.